హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఇంకా చైన్ చూసి వచ్చినాం. ఆ చైన్ అయితే పర్లేదు, బాగానే ఉంది అనుకున్నాం. ఈ చైన్ కూడా బాగానే ఉంది, కానీ ఆకుకైతే ఇట్లా రోగం పడుతుంది అనమాట. ఇది ఎండిపోతుంది చైన్ అయితే. ఇంక మరి నీళ్ళు లేకనో లేకపోతే ఇక ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఫోటో తీసుకెళ్ళి మెడికల్ ఇంకా మందుల షాప్లో అయితే చూపించాలి. ఇంకా ఏంటో ఏమో మరి. ఈ చైన్ అయితే కొంచెం తేడాగానే ఉంది ఫ్రెండ్స్. అదైతే కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనుకున్నాను. ఇదైతే ఇలా ఉంది. ఇంకా ఏం కంపెనీ వేసాం ఏంటని అడుగుతున్నారు కదా. ఫస్ట్ టైం మేము మొక్కజొన్న వేసినప్పుడు అయితే ఇంకా నూజివీడు స్పీడ్ వేసినాం. ఇంక ఇదైతే సెకండ్ టైం అనమాట. రెండోసారి అయితే ఇంకా బేర్ కంపెనీ అయితే వేసినాం. బేర్ కంపెనీ కూడా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే నీళ్ళే రావట్లేదు. ఇప్పుడు నీళ్ళు వస్తే నీళ్ళు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. కాలువ అయితే బంద్ అయింది, 4 రోజులు అవుతుంది అనమాట కాలువ బంద్ అయ్యి. నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టాలి. నీళ్ళ కోసం ఈ కళ్ళతో ఎదురు చూస్తున్నాము. నీళ్ళు వస్తే నీళ్ళు పెడతాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే మందులు వేయటం, మందులు కట్టడం అన్నీ అయిపోయినాయి. నీళ్ళు వస్తే నీళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్. ఇంక అదే చేయలో పని అయితే. నీళ్ళు అయితే రావట్లేదు. నీళ్ళు వస్తే నీళ్ళు పెడదామని అయితే వచ్చినాం. నీళ్ళు రావట్లేదు అనమాట. ఇంకా తిరిగి అయితే వెళ్తున్నాం ఇంటికి. చైన్ మొత్తం చూసేసిన, మంచిగా ఉంది ఆ చైన్ అయితే. ఈ చైన్కే కొద్దిగా రోగం పడ్డట్టుంది. అదేంటో చూపించి మందులు అయితే కొట్టాలి ఫ్రెండ్స్. అది నీళ్ళ తడి పెట్టాకే. చూసారు కదా మన మొక్కజొన్న ఎలా ఉందో, చూసేయండి ఒకసారి మళ్ళీ. ఇదన్నమాట. మీరందరూ ఏం చేస్తున్నారు? అన్నం తిన్నారా? ఏమేమి కర్రీస్ చేశారు? ఈరోజైతే నేను చిక్కుడుగా టమాటా చేసి వచ్చాను, ఇంకా తినలేదు. ఇంటికి పోయితే తినాలి ఫ్రెండ్స్. మీరందరూ తిన్నారా లేదా? మేమైతే తినకుండా చైన్కి వచ్చినాం. చైన్ అయితే చూసినాం, ఇలా ఉంది చైన్ పరిస్థితి అయితే. మా ఆయన ఎక్కడికో పోయిండు, మళ్ళీ పిలవాలి. ఇంకా అటువైపు ఉందన్నమాట. ఇప్పుడే పిలిచాను, వస్తుండు. మీరు చూస్తున్నారు నాగమణి విలేజ్ అండ్ లాక్స్ అనమాట. ఇంకా షార్ట్ వీడియో పెడితే ఫుల్ వీడియో పెట్టాక అని అడిగారు కదా. ఫుల్ వీడియోస్ కూడా వస్తాయి చూడండి. లైవ్ చేపల కూర, ఇంకా వచ్చేసి కోడిగుడ్డు ఉల్లాకు కూర, మా ఆయన చేతి వంట. అమ్మ చేతి వంట ఎప్పుడు తింటావు అక్క అని అడుగుతున్నారు. తొందరలో వెళ్తాము వాళ్ళ ఇంటికి కూడా. ఖచ్చితంగా అమ్మ చేతి వంట కూడా తింటానన్నమాట. మా ఆయన చేతి వంట అని ఇంకా ఉల్లాకు కోడిగుడ్డు ఫుల్ వీడియో పెడితే అమ్మ చేతి వంట ఎప్పుడు తింటావు అక్క, చాలా రోజులు అవుతుంది కదా చూపించని అడిగారు కదా. ఖచ్చితంగా వెళ్తాను, అది కూడా ఫుల్ వీడియో చేస్తాను అమ్మ చేతి వంట కూడా. ఇక ఈరోజైతే ఇక మొక్కజొన్న కాడికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది మన మొక్కజొన్న అంతా. వీడియో నచ్చితే చిన్న లైక్ అండ్ సపోర్ట్ ప్లీజ్. ఓకేనా మరి, బాయ్.